నిన్నే పెళ్ళాడితో చేసినగానే అన్నమయ్య చేశాను. ఆ టైంలో ఎందుకు అన్నమయ్య చేస్తున్నారు అని చాలామంది డిస్కరేజ్ చేస్తానికి ట్రై చేశారు. బట్ కొత్తదనం అంటే ఇష్టం, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, సెట్కి వెళ్ళిన తర్వాత బోరు కొట్టకూడదు. సో ఆ ప్రయత్నాల్లోనే ఇంతకాలం ఉన్నాను, అలాగే చేస్తూ వచ్చాను, దెబ్బలు తిన్నాను, మంచి మంచి విజయాలు సాధించాను. సో దట్ వాజ్ వెరీ గుడ్ ద జర్నీ టిల్ నౌ, టిల్ లోకేష్ కేమ్. ఒక రోజున ఇంటికి లోకేష్ వచ్చి కలవాలని వచ్చాడు. వచ్చి సార్ వుడ్ యూ లైక్ టు ప్లే యాంటాగనిస్ట్ అని అడిగాడు. అడిగి దెన్ ఈ ఆల్సో సెడ్ ఇఫ్ యూ డోంట్ ఐ విల్ హ్యావ్ అ కప్ ఆఫ్ టీ అండ్ విల్ టాక్ అబౌట్ ఫిలిమ్స్ అండ్ ఐ విల్ గో అన్నాడు. సో ఇమ్మీడియట్గా బట్ నాకు లోకేష్ అంటే ఎందుకంటే బాగా ఇష్టం, ఎప్పటి నుంచో నేను ఖైదీ చూశాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. ఐ సా ద అదర్ ఫిలిమ్స్ ఆల్సో ఆఫ్ కోర్స్, అండ్ విక్రమ్ ఆల్సో. దీస్ టూ ఆర్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ అప్పటి నుంచి ఖైదీ చూసిన దగ్గర నుంచి లోకేష్తో ఎలా అయినా సరే పని చేయాలి, ఎప్పుడు పని చేస్తాను ఇటువంటి డైరెక్టర్తో అని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. అండ్ మేబీ ఆ కోరికే లోకేష్ని నా దగ్గర తీసుకొచ్చింది, గట్టిగా అనుకున్న కోరిక. అండ్ సో లోకేష్, నో ఐ వుడ్ లైక్ టు ట్రై సంథింగ్, ప్లీజ్ టెల్ మీ. బికాజ్ లోకేష్ ఈజ్ వెరీ కూల్. ఐ మీన్ ఇప్పుడు నేను చేయను అన్నా కూడా అతను ఫీల్ అయిపోయి ఏది వెళ్ళే మనిషి కాదు. హీ విల్ ట్రై, మ్యాక్సిమమ్ ఐ కెన్ సే నో, దట్స్ ఆల్, అండ్ హీ విల్ ట్రై, ఐ నో దట్. అండ్ సో లోకేష్ కథ చెప్తూ మొదలుపెట్టినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథకి అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. బికాజ్ నాకు చెప్పిన కథలో మై రోల్ వాజ్ సో గుడ్, సో డైనమిక్, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ హీరో. అండ్ బట్ రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథని? ఎందుకంటే ఐ సీన్ ఇంతకుముందు లోకేష్ సినిమాలు చూశాను, విలన్ని కూడా ఈక్వల్గా చూపిస్తాడు. ఎలివేషన్స్ కానీ, స్టోరీలో కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ. ప్రీవియస్ ఫిల్మ్ ఎస్పెషలీ విక్రమ్, దాంట్లో ఫహద్ క్యారెక్టరైజేషన్ కానీ, విజయ్ సేతుపతి గారి క్యారెక్టరైజేషన్ కానీ సో గుడ్. ఈవెన్ వాట్ ఈస్ దట్ ద లేడీ ఏజెంట్ టీనా క్యారెక్టర్, ఇట్ వాజ్ సో ఫెంటాస్టిక్. థియేటర్ నిండా క్లాప్సే ఆ క్యారెక్టర్ చూపించినప్పుడు. అండ్ ఆ నమ్మకంతో చాలా బాగా చెప్తాడు అనుకుని లోకేష్ కథ చెప్పాడు. సో నేను లోకేష్ ఇది కథని నేను రికార్డ్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఐ డిడ్ యాక్చువల్లీ. లోకేష్, వైల్ యూఆర్ టెలింగ్ మీ ద స్టోరీ, కెన్ ఐ రికార్డ్ ఇట్? సో వన్ అవర్ కథ చెప్పాడు, రికార్డ్ చేసుకున్నాను, ఇంటికి వెళ్ళాను, ఆ కథ మళ్ళీ అంతా విని దెన్ లోకేష్, నాకు ఇది దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ ఫీల్, నాట్ జస్ట్ ఫర్ మీ ఇన్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్, ఐ సెడ్. అండ్ లోకేష్ ఇమీడియట్లీ టుక్ ఇట్ సో ఓపెన్లీ, అసలు ఏమాత్రము ఆలోచించకుండా అదే నవ్వుతో తను అంత ఓపెన్నెస్తో తీసుకున్నాడు. లోకేష్కున్న ద ప్లేస్ వెర్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ ఇన్ ద కంట్రీ. He could have just said, no sir, thank you, bye, and ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. But no, he came like that 6-7 times.